మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిజాముద్దీన్, మాజీ వైస్ చైర్మన్ మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నాయకులు చిగిరింత నరసింహారెడ్డి, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్, మాజీ సర్పంచ్ మర్రి హనుమంతరెడ్డి, బంగారు బాబు, పుట్టగల్ల జగన్, తిరుపతి రెడ్డి, వెంకటేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, బంగారి అశోక్, బంగారి శేఖర్, మురళి, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నాదర్గుల్ బస్ స్టాప్ నుంచి నాదర్గుల్ అన్ని బస్తీలకి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే మన డాక్టర్ రంజిత్ రెడ్డి అన్న మన ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్నందుకు తనకి సపోర్ట్గా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యంగా యువకులు, మహిళలు, పెద్దలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చినాం అనలేదు, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని ప్రజాపాలన గురించే మాట్లాడినారు. మరి ప్రజాపాలన అనేది ఈరోజు మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. మరి రంజిత్ రెడ్డి అన్న ఒక మంచి వ్యక్తిత్వం కానివ్వండి, తన యొక్క గొప్ప ఔన్నత్యం కానివ్వండి, ఈరోజు మంచి మెజారిటీతో రంజిత్ రెడ్డి అన్న గెలవాలని కోరుకుంటూ అన్ని బస్సులు తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తున్నారు. మరి ఈ రోజు ప్రభుత్వం స్థాపించుకున్నాము, రాష్ట్రంలోని కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి, మన పనులన్నీ జరగాలంటే కేంద్ర నిధులు కూడా తీసుకురావాలి. ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, ఇందిరమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చినటువంటి పెన్షన్లే ఉన్నాయి. ప్రతి ఒక్క పేదలకు కూడా ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పట్టాలనే మళ్ళీ మాడిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇస్తా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. పొజిషన్ అనేది ఎప్పటికీ కూడా ఎవరికి ఏ గవర్నమెంట్ లో వచ్చింది, ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ ఇంకో కొత్త ఇల్లు ఏ ప్రభుత్వంలోనూ కట్టేయలేదు. అది అందరూ గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. భారీ మెజార్టీ తోటి మన గడ్డం రంజిత్ రెడ్డి అన్నని గెలిపేయాలని కోరుకుంటూ మన కార్పొరేషన్ కాదు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో
నాదర్గుల్ అనే గ్రామంలో పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీకి అందరు ముందుకొచ్చి, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉండే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీల మీద 100 రోజుల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా రెండు గ్యారంటీలు ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతుందని ప్రజల్లో ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు మనకు ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నడుపుకోవాలంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు సరి అయిన సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే కేంద్ర నిధులు కావాలి. కేంద్ర నిధులు వస్తేనే మనకు చక్కగా మనము 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుకోవచ్చు. నేను ఈ మదన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదల్గురు ప్రజలతో కోరేది ఒకటే, మీరు గడ్డం రంజిత్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మీ స్థానిక సమస్యలు, ఇక్కడ మురికినాల సమస్యలు కానీ, వేరే రోడ్ల సమస్యలు కానీ, లైట్ల సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ తీసుకొచ్చి మీ సమస్యలు అన్ని తీరుతామని ఒక ఇన్ఛార్జ్ గా నేను మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా మీకు వాగ్దానం ఇస్తున్నా. ఈరోజు నాదర్గుల్ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ నాదర్గుల్ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన పట్టాలను ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా కాలనీ వాసులందరూ అడగడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చిన పట్టాలను మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాని మీదనే ఒక మార్పు వేసి మళ్ళీ కేసీఆర్ బొమ్మ పెట్టి కొత్తగా మార్పాలు చేసి వారికి చేయడం జరిగింది. అవన్నీ కూడా లీగల్ గా ఇవ్వలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాదర్గుల్ గ్రామంలో ఎక్కడ ఉన్నా అవి అందరికీ, ఎవరికైతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన పట్టాలు మళ్ళీ వాళ్ళకే చెందుతాయి. ఎవరికిట పడద్దు. ఖచ్చితంగా ఎక్కడ ఇచ్చినా మహేశ్వర నియోజకవర్గంలో ఎవరికి పట్టాలు ఇచ్చినా ఆ పట్టాలన్నీ మళ్ళీ వాళ్ళకే చెందుతాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, అధికారంలోకి రాగానే 60 గజాల పట్టా 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 13వ తారీఖు నాడు గడ్డం రంజిత్ రెడ్డిను పెద్ద భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రజలందరినీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి ఈ కానుక ఇవ్వాలని మా బడంపేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు కోరుతున్నాను.